ఇంకా దీపాలను దీపంతోటే వెలిగిస్తానండి. ఇంకా ఏ దీపం వెలిగించాలన్నా సరే ఈ దీపంతో వెలిగిస్తాము. ఇంకా భగవంతునికి కూడా, దేవుడికి కూడా హారతిని దీపంతో ఇవ్వాలట. వెలిగించిన తర్వాత కొద్దిగా పసుపు కుంకుమలను పెట్టి ఇంకా ఇలాగ గుమ్మం ముందు, తులసి కోట ముందు ఇంకా పూజ అయితే ఆచరిస్తానండి. ఆమె ముహూర్తంలో పూజను ఆచరించలేము అనుకునేవారు సాయం సంధ్య సమయంలో ఆచరించండి. ఇక్కడ 2 సాయం సంధ్య సమయాలు కానీ ఉదయం పూట కానీ ఆచరించవచ్చండి. ఒకవేళ మాతోటి కాదు, మాది బిజీ లైఫ్లో ఉన్నాము, మాకు వీలు కాదు అనుకున్నప్పుడు సాయం సంధ్య సమయంలో కూడా ఆచరించవచ్చు. ఈ కార్తీక మాసము ఉదయం పూట చేసే పూజలో విష్ణుమూర్తి కొలువై ఉంటాడంట. సాయంత్రం చేసే పూజలో శివుడు కొలువై ఉంటాడని చెప్తారండి. ఈ కార్తీక మాసము శివకేశవులకు అతి ప్రీతికరమైన మాసము. ఇంకా 365 రోజులు మనము పూజలు ఆచరించకపోయినా, వ్రతాలు నోములు ఏది ఆచరించకపోయినా ఈ మాసంలో